5 కోట్ల ఆంధ్రుల కలల ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి తాగు సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు. అందుకే పోలవరం తొలి దశ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో పోలవరం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులకు ఆదేశించింది. ఫలితంగా భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన సహా అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అదే నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కోసం భూములు అలాగే ఇల్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించాలంటూ కూడా ప్రభుత్వం అదే రీతిగా ముందుకు వెళుతుంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి అసలు ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయి, అలాగే ఏ విధంగా జరుగుతున్నాయి అన్న అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పోలవరం. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ఉంది. అందుకు తగ్గట్టుగానే పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే దానికంటే ముందే నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ వేగం పుంజుకుని కీలక దశకు చేరుకుంది. భూసేకరణ ధర పెంపు, కాలనీల నిర్మాణానికి టెండర్ల ఖరారు, పరిపాలనా అనుమతులతో పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1లో 41.15 కంటే ఎక్కువ మీటర్ల స్థాయిలో నీటి నిల్వ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని నిర్వాసితుల తరలింపు ప్రణాళిక అమలు జరుగుతోంది. అందులో భాగంగానే కాలనీల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. అవసరమైన చోట గ్రామ సభలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పునరావాసానికి సంబంధించిన సమస్యలు వేగంగా పరిష్కరిస్తోంది కూటమి ప్రభుత్వం. తొలి దశలో 38,060 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించాల్సి ఉండగా ఇప్పటి వరకు 16,763 కుటుంబాలను తరలించారు. మరో 21,297 కుటుంబాలను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. తొలి దశలో 1A, 1B అనే 2 విభాగాలున్నాయి. ఎందుకంటే తొలి దశలో 20,946 కుటుంబాలను మాత్రమే తరలించాల్సి ఉంటుందని మొదట భావించారు. కానీ ఎగువన కాపర్ డ్యాం నిర్మాణం తర్వాత గోదావరికి వరద వచ్చిన క్రమంలో ముంపుపై మరికొంత స్పష్టత వచ్చింది. దీనివల్ల 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబడితే మరికొన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయని గుర్తించారు. అలాంటి కుటుంబాలు 17,114 ఉన్నాయని గుర్తించారు. వారందరికీ 1B విభాగంలో పునరావాసం కల్పిస్తున్నారు. పోలవరం నిర్వాసితుల కోసం ఏలూరు, పోలవరం జిల్లాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు. మొత్తంగా 95 కాలనీల్లో ఇప్పటికే 26 కాలనీల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 69 కాలనీల్లో 49 కాలనీల పనులు జరుగుతున్నాయి. ఇవి కూడా త్వరగానే పూర్తి కావాల్సిందే. కానీ గత వైసీపీ ప్రభుత్వం కాలనీల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. దీంతో 49 కాలనీల్లో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆ కాలనీల నిర్మాణానికి కొత్త ధరలతో టెండర్లు పిలిచారు. గుత్తేదారులను ఖరారు చేసి పనులు అప్పగించారు. సెప్టెంబర్ నాటికి 49 కాలనీల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్వాసితుల కోసం మరో 20 కాలనీల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ సాగుతోంది. అందుకు 6,110 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ముంపులో చిక్కుకునే భూమి మరో 244 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కాలనీల ఏర్పాటుకు అవసరమైన భూముల ధరలను ప్రభుత్వం పెంచింది. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాల్లో ఎకరానికి 12 లక్షలకు పైగా ఇచ్చి కొనుగోలు చేసేలా కొత్తగా ఉత్తర్వులిచ్చింది. 3 మండలాల్లోనే 4,520.52 ఎకరాల భూమి సేకరించనున్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియ వేగంగా జరిగేలా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. గతంలో మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయండి. ఇదివరకు మేము వచ్చినప్పుడు రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉండేవి.
తాడు కనీసం జంగారెడ్డి కూడా వెళ్ళేటప్పుడు కనిపిస్తున్నటువంటి ఎదరు రోడ్డు గుంతలమయం, వరదలు, పోవటానికి ఇబ్బందిగా ఉండదు వర్షం పడేటప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం కానీ లేకపోతే ఇల్లు నిర్మాణం కానీ చాలా క్వాలిటీగా సాగుతుంది. అయితే కాలనీస్ వర్క్ మట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిందా బాగా జరుగుతుందండి. ఎక్కడ చూసినా కూడా స్పీడ్గా నడుస్తుంది. రోడ్లు కానీ భవనాలు కానీ ఏదైనా సరే మెటీరియల్ కూడా చాలా సిక్కుగానే ఉందండి. వర్క్ మటుకు మాకు నచ్చింది, స్పీడ్గా జరుగుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, పైప్ లైన్ కానీ, ఇళ్ల నిర్మాణం కానీ చాలా ఫుల్ క్వాలిటీతో చేస్తున్నారు. అలాగే మౌలిక వసతుల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. ఏదున్నా కానీ అధికారులు వస్తున్నారు, అన్ని చూసుకుంటున్నారు. ప్లస్ రోడ్ల విషయంలో అయితే మాత్రం ఇంత పెద్ద రోడ్లు పడతాయని మేము ఎప్పుడు ఊహించలేదండి. చాలా పెద్ద రోడ్లు వేస్తున్నారు. 60 అడుగుల రోడ్డు కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కానీ, పిల్లర్స్ కానీ, స్లాబ్లు కానీ ఏదైనా సరే అసలు వర్క్ విషయంలో మాత్రం కాంప్రమైజింగ్ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. పోలవరం పునరావాసానికి సంబంధించి ఇటీవల 1B కాలనీల నిర్మాణానికి 44 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు. అయితే కాలనీల నిర్మాణానికి మరో 605 ఎకరాల భూమి కావలసి ఉండగా ఇందులో ఇప్పటికే 400 ఎకరాలు సేకరించారు. అక్కడ కాలనీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భూసేకరణ విషయంలో గిరిజనేతర కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్ కు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 1B నిర్వాసితులు కూడా ఇలాగే అంగీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆ తర్వాతే మొత్తం ఎంత భూమి అవసరం అవుతుందనేది లెక్కలు తేలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గుత్తేదారు సంస్థ కృషి చేస్తోంది. అలాగే పనుల్లో నాణ్యత కొరవడకుండా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు బృందం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారని గృహ నిర్మాణ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ ప్రసాద్ చెబుతున్నారు. పునరావాస కేంద్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ఇళ్ల నిర్మాణం అనేది ఎట్లా జరుగుతుంది? పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం వారు ఈ వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 డిపార్ట్మెంట్ల ద్వారా వర్క్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 2018 నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 8,300 ఇళ్లు, 2 ఇళ్లు మాకు కేటాయించడం జరిగింది ఈ నిర్వాసితులకు. ఇది 11 లేఅవుట్లో ఈ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా 2022 వరకు కూడా, 2018లో మొదలుపెట్టి 2022 వరకు కూడా వర్క్లు చేయటం జరిగింది. అనివార్య కారణాల వల్ల కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ 2025లో ఈ పనులన్నీ మొదలైన సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇది 2027 ప్రాజెక్ట్ ఓపెనింగ్ లోపల ఈ నిర్వాసితులందరినీ కూడా వారి ఇళ్లలో వాళ్ళని ఉంచి ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్, జనవరి మొదటి వారంలో ఈ ఇల్లులన్నీ కంప్లీట్ చేసి ఆ లబ్ధిదారుల్ని, ఆ పీడీఎఫ్ నిర్వాసితులని ఇందులో తీసుకుందామని శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం అతివేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి 8,302 ఇళ్లలో 6,000 ఇళ్లు పూర్తి చేసుకున్నాం. బ్యాలెన్స్ ఉన్న 2,266 ఇళ్లు కూడా అతివేగంగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఇళ్లలో 2,046 మంది లబ్ధిదారుల కుటుంబాలు కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉన్నారు. అదే ఒక్కొక్క ఇల్లు ఎన్ని స్క్వేర్ మీటర్లో నిర్మాణం అనేది జరుగుతుంది, అసలు ఎంత స్థలం కేటాయించడం జరిగింది, అలాగే ఇంటి నిర్మాణం ఎట్లా చేస్తున్నారు? ప్రతి నిర్వాసితుడికి ప్రభుత్వం వారు 5 సెంట్లు అంటే సుమారుగా 250 గజాలు ఇల్లు స్థలం కేటాయించడం జరిగింది. అందులో 2 బెడ్రూములు, హాలు, చిన్న ఎదురు వరండా, కిచెన్తో కలుపుకొని 378 చదరపడుగులు గల ఇల్లుని ప్రభుత్వం వారి డిజైన్ ఆమోదంతో ఎదురుకెళ్తుంది. దీనికి ఈ ఎంతమంది అయితే ఉన్నారో, ఇక్కడ తాడువే మన గ్రామంలో ఉన్నాం, లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ 3,905 మంది లబ్ధిదారులకి ఒకే ఇక్కడ నిర్వాసితులకి మనం ఏర్పాటు చేస్తున్నాం. వీరికి కావాల్సిన ఎసెన్షియల్ ఇన్ఫ్రా మనకి అంగన్వాడీ అయితేనేవ్వండి, మెడికల్ సంబంధించిందేనండి, స్కూల్స్ సంబంధించినవి, ప్లే గ్రౌండ్ సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయితేనేవ్వండి, దాంతోపాటు 30 బెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి ఈ కార్యక్రమం చేసుకుంటూ ఎదురుకెళ్తున్నామండి. అదేవిధంగా కమ్యూనల్గా కూడా మసీదులు, చర్చిలు, టెంపుల్స్ ఇవన్నీ కానీ ప్రభుత్వం ద్వారానే మనం కూడా ఏర్పాటు చేసి, అలాగే బరీల్ గ్రౌండ్స్ కూడా కమ్యూనల్గా క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ,
ముస్లిమ్స్ కానీ బరెల్ గ్రౌండ్స్ కూడా సపరేట్గా వాళ్ళ యొక్క విధానాల అనుగుణంగా మనం ఇక్కడ తయారు చేస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఏర్పాటు చేసి ఎసెన్షియల్ ఇన్ఫ్రా అంతా కూడా తయారు చేసుకుంటూ వెదరికెళ్తున్నాం. ఇక్కడ స్కూల్ ఆడపిల్లలకు స్కూల్ సపరేట్గా, మగపిల్లలకు స్కూల్ సపరేట్గా, అలాగే అంగన్వాడీకి సపరేట్గా 30 బెడ్ హాస్పిటల్ అనుగుణంగా, అలాగే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే వీళ్ళకి అక్కడి నుంచి వచ్చిన అందరికీ కూడా ఏదో రకమైన స్కిల్ నేర్పించే వాళ్ళ వృత్తి కోసం ఎదురు తీసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చేస్తున్నాము. అదే కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఎట్లాంటి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ సంబంధించి ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ అన్ని కూడా అతి శరవేగంగా పనులు అయితే చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా కాలువలు లోపల వాటర్ బయట డిస్పోజ్ అయ్యేలాగా సిమెంట్ కాలువలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎసెన్షియల్ ఇన్ఫ్రా అయినటువంటి ఆరోగ్యం సంబంధించి చూస్తుంటే 30 బెడెడ్ హాస్పిటల్ అనేది మనం నిర్మాణం చేపడుతున్నాం సార్. అదే విధంగా ఆడపిల్లలు సెపరేట్ గా ఒక నర్సరీ స్కూల్ నిర్మాణం చేయబడుతుంది. అలాగే మగపిల్లలకి బాయ్స్ స్కూల్ కూడా చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకి అంగన్వాడీలు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అదే విధంగా హెల్త్ సెంటర్లు కూడా మనం చేస్తున్నామండి. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం కూడా కట్టడం జరిగింది. అలాగే పెద్దవారికి నైపుణ్యవంతంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కడుతున్నాము. ఈ విధంగా వారికి ప్రభుత్వం వారు అన్ని రకాల 24 రకాలైనటువంటి ఇన్ఫ్రా బిల్డింగ్స్ వాళ్ళకి కావాల్సిన కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయించిన ప్రకారంగా మనందరూ కూడా ఆ కేటాయింపు చేసి ఆ వర్క్లన్నీ కూడా చేసి ఈ మన పీడిఎఫ్స్ కి ఏర్పాటు చేస్తాం సార్. 5 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు, సువిశాలమైన రహదారులు, మురుగునీరు వ్యవస్థ, అలాగే మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలతో పోలవరం నిర్వాసితుల కాలనీలు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం నిర్వాసితుల కాలనీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు ఈ నిర్వాసితుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ దిశగానే గుత్తేదారు సంస్థ పనులను వేగవంతం చేసింది. 2027 జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో కాలనీ నిర్మాణం పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.